హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే సంజన గెల్రాని 14 మందికి ముచ్చమటలు పట్టించింది. ఇప్పుడు కెప్టెన్గా ఇంకేం చేస్తుందో. ఫస్ట్ కెప్టెన్గా సంజన. బిగ్ బాస్ షో అన్నాక గొడవలు సహజం. గొడవలు మొదలు పెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికే వాళ్ళు ఉంటారు. ఈ సీజన్లో కూడా 3 రోజుల్లోనే కావాల్సిన దానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజన. ఈమె సరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవ పడితే హౌస్ ఏమైపోతుందో మరి చూడాల్సిందే. తను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్లో ఉన్న 14 మంది ఒక చోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజన మాత్రం తాపీగా సోఫాలో కూర్చొని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు. నువ్వు ఉండాలమ్మా, ఖచ్చితంగా ఉండాల్సిందేననే అని ప్రేక్షకుల ఓట్లు గుద్దుతున్నారు. అనవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటుంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ అందరికీ బీపీలు తెప్పిస్తుంది. ప్రస్తుతానికి హౌస్లో ఈమెనే అందరికంటే హైలైట్గా నిలుస్తోంది. కెప్టెన్గా కూడా తను కెప్టెన్సీలో పాల్గొన్నారంట. ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ సంజనకు బాధ్యత అప్పగించాడంట. దాంతో ఆమె హరీష్, శ్రేష్ఠి, ఇమాన్యుయల్, డిమాండ్ పవర్ను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ అటు తిరిగి ఇటు తిరిగి కెప్టెన్సీ సంజన చేతికి చిక్కిందంట. గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడు అదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది. సంజన కెప్టెన్గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాల్సిందే. మరిగా మామూలుగా విషయం కాదు. గొడవ పెట్టడం అంటే ఒక రచ్చ రంబోలాగా పెడుతుంది. మొన్న రోజు కూడా షాంపూ బాటిల్ వాష్రూమ్లో పెట్టినందుకు పక్కన పెట్టమన్నందుకే పెద్ద గొడవ వేసి ఉన్నోళ్ళందరితోని పెద్ద రచ్చ రభస చేసి ఉన్నోళ్ళంతా కొట్టుకునేలాగా తీసుకొచ్చి తర్వాత కాంప్రమైజ్ అయ్యి సారీ చెప్పి బయట పెట్టింది. ఆ చిన్న విషయానికి అంత చేసిందంటే ఇప్పుడు మొన్న గుడ్డు విషయంలో ఆ గుడ్డు క్రేవింగ్ ఎక్కువై గుడ్డు తిని కూడా తినలేదని చెప్పి ఒకరు తిన్నా అని చెప్పి ఒకరికి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి ఒక రేంజ్లో అందరినీ గట్టిగానే ఆడుకుంది. ఇక కెప్టెన్ అయిందని అంటున్నారు కాబట్టి కెప్టెన్ అయిందనుకో వామ్మో ఏ రేంజ్లో ఉంటుందో, ఎట్లా ఇంకెంత కొట్టుకొని వస్తారో జనాలు అయితే ఖచ్చితంగా చూడాలి. ఇదంటే బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. నా వీడియోలు ఇంకా మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.